దేవుని కృపలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? సో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ ఉద్యోగం, మీ పిల్లల యొక్క చదువు, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదే టైంలో నేను కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను కదా. కాబట్టి నేనైతే చాలా బాగున్నాను, మీరు చాలా బాగుండాలి. సో ఈ సమయంలో అద్భుతమైన విషయం ఏంటంటే క్రీస్తు యొక్క రాకడ అనగా ఆయన రాకడలో అంచె దినాలు, చివరి దినాలు ఉంటాయి. ఆ రోజుల్లో ఏం జరుగుద్ది? ఒక దినాన్ని గమనిస్తే మనం చూద్దాం ఒకసారి. నోవాహు దినాల్లో పెళ్లి చేసుకొనుచు, త్రాగుచు, తిరుగుచు వాళ్ళందరూ ఉన్నప్పుడు నోవాహు కాలంలో వర్షం వచ్చి నోవాహు పడవలో ఉన్నవారు మిగిలిపోయారు, బ్రతికిపోయారు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా దేశం యొక్క పతనం జరిగేటప్పుడు, అనగా ఆయన యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా స్త్రీలు, పురుషులు పెళ్లి చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్న వారంతా విపరీతమైనటువంటి లైంగిక కార్యక్రమాలలో బిజీ అయిపోయారు వాళ్ళందరూ కూడా. సో ఆ టైంలో ఆ యొక్క ప్రాంతం మీదకి ఉగ్రత వచ్చింది. ఆ తర్వాత రక్షకుడైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికంటే ముందుగా కూడా చాలా ప్రవచనాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా జరిగిన సంగతులు మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు అంచె దినాలు అనగా క్రీస్తు రెండవ రాకడ సమీపమైనప్పుడు ఈ భూమి మీద అంచె దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో కొన్ని రెఫరెన్స్ల ద్వారా కొన్ని విషయాలను తెలియజేశారు. సో అందులో ఉన్నటువంటి ఒక పాయింట్, దాదాపుగా ఒక 12 పాయింట్స్ ఉన్నాయి. నేను ఈ టైంలో ఒక పాయింట్ని మీరు సెలెక్షన్ చేసుకొని మీ అందరికీ వివరించాలని ముందుకు వచ్చాను. ఆ తర్వాత డే బై డే ఒక్కొక్క విషయాన్ని మీ ముందు తీసుకురావాలని కూడా నేను ఇష్టపడుతున్నాను. దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఒక అద్భుతమైన విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి ఆ విషయం అంటే, ఆ అంచె దినాలు ఈ భూమి మీద రాకంటే ముందు, క్రీస్తు యొక్క రాకడ వచ్చే ముందు ఏం జరుగుద్ది అంటే, ఈ భూమి మీద విచ్చలవిడిగా లైంగిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈ విషయాలు మనము గమనిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన దేశంలోనే కాదు, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి. స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలం జంతువులు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, సో ఇలా కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఇలా జరగాలని రూల్ ఏమన్నా ఉందా అంటే, జరుగుద్దని ఏమన్నా రూల్ ఉందా? అయితే ఉంటే ఆ విషయం ఎక్కడుంది? ఆ సంఘటన ఎక్కడ రాసి పెట్టాడు? ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఇలా జరిగిద్ది, ఇలా జరగబోతుందని పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఇలా జరుగుద్దని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ సంగతులు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే, మనకి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపముగా ఉందని ఈ విషయాలు మనకు గుర్తు చేస్తున్నాయి. సో దాని విషయంలోనే మనందరము కొన్ని విషయాలని స్పష్టంగా రెఫరెన్స్ ద్వారా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరెవరు కూడా ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా బైబిల్ ఒకటి దగ్గర పెట్టుకొని మీరు నేర్చుకుంటే బాగుంటుంది. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి సందర్భాలు చాలా ఘోరంగా ఉన్నాయి. రీసెంట్లీగా నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. నేను మీకు వీలుగా ఉంటే దీంట్లో వేస్తాను, ఈ వీడియోలో మీకు ఎడిటింగ్లో వేస్తాను నేను, మీరు చూడండి, ఫొటోస్ కూడా చూడవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గో, మనకి ప్రయత్నం చేద్దాం. మనందరం ఈ సమయంలో రోమా పత్రికలోనికి వెళ్దాం. మనకు తెలిసినటువంటి గ్రంథం కదా. రోమా పత్రికలోకి వెళ్తే అక్కడ ఒక సంఘటన మన గురించి రాయబడింది. ఏమని రాయబడింది? మొదటి అధ్యాయంలో నుంచి మనము కొంచెం ముందుకు వెళ్దాం. 24వ వచనాన్ని చదువుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. 24వ వచనాన్ని, చాలా వచనాలు ఉన్నాయి, మీరు చదువుకుంటే పూర్తిగా చదివితే చాలా బాగుంటుంది. సార్ నేను అంత చదవలేను కాబట్టి కొంచెం విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని యొక్క సత్యమును అసత్యమును గూర్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషకులకు వారిని అప్పగించును. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి
స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, అర్థమవుతుందా, పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులైరి. కదా, ఎంత మంచిగా రాశాడండి దేవుడు. కామాప్తులైరి అంటే ఒకరి ధర్మమును ఒకరు విడిచి. స్త్రీ ధర్మం ఏంటి? పురుషుని వివాహం చేసుకోవాలి. పురుషుడి ధర్మం ఏంటి? స్త్రీని వివాహం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఆనాడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయినటువంటి సహకారి అయినటువంటి అవ్వను సృష్టించాడు. ఎవరి కోసం ఎవరిని సృష్టించాడు? ఒక పురుషుని కొరకు స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీని దేవుడు పురుషునికి ఇచ్చాడు. అలా ఇచ్చిన తర్వాత వారిని జతపరిచాడు. ఏం చెప్పాడు? మీరు భూమిని నిండించడానికి మీరు మీ పిల్లల్ని కనుచు ఈ ప్రపంచాన్ని ఏలమని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు దాని బిడ్డారా? ఇదిగో పురుషులే పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలను స్త్రీలే పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాకుండా వివాహం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. వివాహం కోసం ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. బట్ ఇవన్నీ జరగటానికి గల కారణం ఏంటంటే ఈ కాలములో అంచె దినాల్లో ఇవి జరుగుతాయి అని చెప్పి బైబిల్లో రాశాడు. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైనటువంటి ధర్మంను విడిచి పురుషులతో పురుషులు, అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో పురుషులు కూడా ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. ట్రాన్స్జెండర్ లాగా ఆపరేషన్ చేయించుకొని స్త్రీలాగా మారిపోతున్నారు. స్త్రీల ఆకారంలోనికి పురుషులు వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ కూడా మనం విన్నాం, పురుషుడు కూడా గర్భమును ధరించాడు అని, పురుషులు కూడా పిల్లల్ని కనొచ్చు అని, పురుషులు కూడా వివాహం చేసుకోవచ్చు, పురుషులే వివాహం చేసుకోవచ్చు అని. అర్థమవుతుందా? సో ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా ఇలా జరుగుతాయని, ఇలా జరగటానికి కారణమవుతుందని ప్రపంచం అంతా ఇటువైపు చూస్తుందని చెప్పి బైబిల్లో ఈ విషయాన్ని కూడా రాయించాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ యొక్క సమయం ఏ సమయం అంటే అంత్యకాలం అనే ఒక సమయం, అంత్య దినములలో ఇలాగున జరుగును. ఇలా జరిగితే ఏం జరుగుద్ది అని అంటే క్రీస్తు రాబోతున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనిద్దాం, ఇక్కడ ఇంకొక విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయిరు గనుక చెయ్యరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సులకు వారిని అప్పగించాను. చెయ్యరాని కార్యాలు, అర్థమవుతుందా? చెయ్యరాని కార్యాలు, స్తోత్రం కలుగునుగాక. చెయ్యరాని కార్యాలు చేయటానికి వారు ఏం చేశారంటే భ్రష్ట మనస్సుకు అప్పగించేసి. సో అటువంటి విషయం అన్నమాట. సరే, ఇంకొక విషయాన్ని మనము నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే 2వ కొరింథీ రాసిన పత్రిక, బైబిల్లో నుండి మనకి 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2:10 వచనం. ఏమని రాశాడు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 14 వరకు కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అందులో ఫస్ట్ ఒక విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సారీ, గమనించండి. 2వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 10, 11, 12, 13, 14 అర్థమవుతుందా? సరే, ఈ మాటను ఒకసారి చదువుకోవడం. ఏమన్నాడు ఇక్కడ 10వ వచనంలో? శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరగకయున్నారు. దేవదూతలు వారి కంటే మరి బలమైనటువంటి అధికమైన బలముయు శక్తి గలవారునైనటువంటి ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరములు వేతురు. అర్థమవుతుందా?
ఈ అంశకాల దినాల్లో ఏం చేస్తారట, నిందలు వేస్తారు, నేరాలు కూడా మోపుతారు. ఎవరి మీద? వీలుగా ఉంటే సేవకుల మీద, వీలుగా ఉంటే పరిశుద్ధుల మీద. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టినటువంటి వివేక శూన్యములకు మృగముల కంటే ఉండి, మృగముల వలె ఉండి, తమకు తెలియని విషయములను గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తన ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనమును పొందుదురు. స్తోత్రం కలుగునుగాక. మనం ఈ రోజుల్లో చాలా భయంకరులను చూస్తున్నాం. భయంకరులు అంటే మామూలు వాళ్ళు కాదు. భయంకరులు అంటే మామూలు వాళ్ళు కాదు, చాలా భయంకరులు. తన భార్య తన భర్తను చంపేయటం, భార్య భర్తను చంపేయటం, భర్త భార్యను చంపేయటం, పిల్లలను కూడా చంపేయటం, ఒక బావిలో పడేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? ఇవి అంచె దినములని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు మరొక విషయాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడే మరొక విషయాన్ని కూడా నేను గమనించి ఈ విషయాన్ని కూడా చదివి నేను ముగిస్తాను మీ అందరి కోసం. ఏమంటాడు చూద్దాం. 3వ వచనం. అంచె దినములలో అపహాస్యకులు అపహాసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గూర్చినటువంటి వాగ్దానము ఏమాయను. అంచె దినాల్లో ఏం చేస్తారంటే అపహాస్యం ఎక్కువైపోద్ది, హేళన ఎక్కువైపోద్ది. అంచె దినాల్లో హేళన ఎక్కువైపోద్ది, శరీరేచ్ఛలు పెరిగిపోతాయి. మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్లీగా ఒక రేవ్ పార్టీ జరిగింది. సో ఆ రేవ్ పార్టీలు చూశారు కదా, రాత్రింబగళ్ళు చాలామందిని అరెస్ట్ చేశారు. ఈ పార్టీస్ కూడా ఎందుకు పెరుగుతున్నాయి చూడండి. పబ్స్ పెరుగుతున్నాయి, బార్ షాపులు పెరుగుతున్నాయి, పబ్స్ పెరుగుతున్నాయి. మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో భయంకరమైనటువంటి బ్రౌన్ షుగర్ లాంటివి, హెరాయిన్, సెరక్, సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నది. అర్థమవుతుందా? ఇవన్నీ దేనికోసం అంటే విచ్చలవిడిగా స్తోత్రం కలుగునుగాక. మనం ఇవన్నీ ఇంతకుముందు చూసి ఉండం, బహుశా ఇప్పుడు మాత్రం చూస్తున్నామంటే ఇది 100%. స్తోత్రం, హల్లెలూయ. అందుకే మీకు ఈ మాటను నేను గుర్తు చేశాను. సరే, మంచిది అనబిడ్డరా. ఇంకొక మాట, చివరి మాట మనం నేర్చుకొని ముగించుకుందాం. ఈ యొక్క విషయాల్లో మీకు అర్థమైంది అనుకుంటాను. చాలామందికి అర్థమవుతుంది. ఒకసారి 18వ యూదా పత్రిక 18వ వచనాన్ని, ఇందులో ఒకటే ఉంటుంది కాబట్టి. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తులను పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. ఏం చెప్పారు? జ్ఞాపకం చేసుకోండి. ఇలా జరుగుద్దని చెప్పారు వాళ్ళు, జ్ఞాపకం చేసుకోండి. లోతు దినాల్లో ఏం జరిగింది, నోవాహు దినాల్లో ఏం జరిగింది, మొదటి శతాబ్దంలో ఏం జరిగింది అనే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. కాబట్టి ఇవి అంచె దినాలు అని చెప్పటానికి గుర్తులు ఏంటంటే విచ్చలవిడిగా లైంగిక కార్యకలాపాలు చేయటం. ఇప్పుడు చూడండి, లాడ్జెస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీకు తెలుసా, లాడ్జెస్ అని ఇంతకుముందు మనము లాడ్జీ అని పెట్టేవాళ్ళు, తెలుసా మీకు? ఇప్పుడు ఓయో రూమ్స్ అయిపోయాయి. అర్థమైందా? ఓయో రూమ్స్ అయిపోయాయి, లాడ్జెస్ కావు, ఓయో రూమ్స్ అయిపోయాయి. అది కాకుండా మీకు ఒక విషయాన్ని కూడా గమనించడానికి ప్రకటన చేస్తున్నాను. ఇప్పుడు ఏ స్త్రీ అయినా తన భర్త ప్రమేయం లేకుండా వేరొక పురుషుడితో ఒకవేళ తిరిగితే ఏం తప్పు లేదని చట్టమే చెబుతూ ఉంది. అర్థమవుతుందా? అంటే గమనించండి, ఇంతమందుకు కట్టుదిట్టాలు ఉండేటివి, ఇప్పుడు అవన్నీ కూడా ఏమీ లేవని చెబుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ ఆలోచన చేయాలి. విచ్చలవిడితనము పెరుగుతుంది అంటే అంచె దినముల్లో మనం ఉన్నామని మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. ఈ అంచె దినముల నుంచి మనం బయటికి రావాలంటే మనము ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా ప్రభువులో జీవించాలి. అలాంటి కృప మీ అందరికీ కలుగుగాక. తలవంచా ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవుడా, నీకు వందనాలు. మనం జ్ఞాపకం చేసుకుని దీవించావు. అంచె దినాలు జరుగుతున్న ఒక అపాయకరమైనటువంటి సంఘటన గురించి మాట్లాడకు శక్తిని బలమునిచ్చావు. కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లించు. యేసును ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు, శుభదినాలు మీద కలుగునుగాక. మీరందరూ కూడా అంచె దినాల్లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము
మన జీవితము, మన బ్రతుకుని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. నా మాట ముగిస్తున్నాను.